దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల మరి ఈ పరిశుద్ధ వారంలో మరొక దినాన దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఆయన నామమును జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడిచ్చినటువంటి చక్కటి సమయం బట్టి దేవుని సాకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. మరి ఇది నిలబడినటువంటి అంశం ఆత్మీయ అపరిమితం. ఆత్మీయ అపరిమితం అంటే జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మనం చదువుకున్నటువంటి లేఖన పాఠములు మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుని సముఖంలో ధ్యానించబోయేటువంటి ఈ లేఖన భాగాన్ని తలంచుకుంటున్నప్పుడు గత రాత్రికాల సమయంలో ఒక అంశాన్ని మీకు పరిచయం చేశాను. ఎంతమందికి గుర్తుందో తెలియదు, కానీ గత రాత్రికాల సమయం అంశం ఏంటండి? దూరపు కొండలు ఊహకందని మీ అందరికీ ఉన్నారు. ఊహకందని అభిషిక్తుడు. లోకములు చాలామంది అభిషేకించబడతారు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యేకమైన వారు అని మిమ్మల్ని అందరూ చూస్తుంటే నోటి మాట రావట్లేదు. ఎందుకంటే రెండు కాళ్ళు చాలట్లేదు చూడటానికి. ఈ 40 దినాల్లో ఎంతమంది నేను ఎప్పుడు చూడలేదు. అందుకనే ఈ 2 కళ్ళు సరిపట్టలేదు. అందుకనేమో ఇంకో 2 కళ్ళు ఎక్స్ట్రా ఇచ్చాడు దేవుడు అనుకోండి కదండి. అప్రమత్తము అనగా జాగ్రత్త లేనటువంటి జీవితాలు, చాలా జీవితాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు పరిచర్య కాలంలో ఎన్నోసార్లు తన శిష్యులతో ఏం చెప్పారంటే, ఇదిగో మీరు తోడేళ్ళ మధ్యకు వెళ్ళబోతున్నారు. మీరు తోడేళ్ళ మధ్యలోకి మీరు తోడేళ్ళ మధ్యలోనికి కొంచెం తగ్గించండి సార్. తోడేళ్ళ మధ్యలోనికి వెళ్ళబోతున్నారు కనుక మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. గొర్రె చర్మాన్ని కప్పుకొని ఉన్నాను. గొర్రె చర్మాన్ని కప్పుకొని తోడేళ్ళు లాంటి స్వభావాన్ని, అంటే ఈ లోపలంతా కూడా ఏ స్వభావం ఉంది? తోడేలు స్వభావము. కానీ బయటికి ఎలా కనబడుతున్నారంటే గొర్రె వంటి స్వభావం కలిగినటువంటి వారు. మీకు ఒక ఉదాహరణ నేను తెలియజేస్తాను. ఒక ఎడారి ప్రాంతంలో ఒక కప్ప బాగా మండు టెండలో గెంతుకుంటూ ఎక్కడైనా నీడ దొరుకుతాడేమో అని అలా వెతుక్కుంటూ వెళ్ళిపోతుందట. పాపం వెళ్ళిపోతూ ఉంటే చిన్న నీడ కనిపించింది. అరే నా ప్రాణం తెప్పడెళ్తుందని చెప్పేసి ఆ నీడ దగ్గరికి వెళ్ళి ఆ నీడ చోటని ఇలా నిల్చుందో లేదో పాము తోక మీద నిలబడి ఇలా పడక పైకి ఎత్తుకొని ఉంటుంది. కొన్నిసార్లు తోక మీద పాములు నిలబడతాయి. అలా నిలబడినటువంటి సందర్భంలో పాము ఎడారి ప్రాంతంలో హల్లెలూయా పాము ఎప్పుడైతే అలా తోక మీద నిలబడిందో దాని కిందకు వచ్చినటువంటి కప్పను చూసి చక్కగా లటకమని గొట్టకేసిందట. అంటే మీరు ఆలోచన చేయండి, ఆశ్రయం కోసము ఏదో నీడ అనుకొని కప్పెళ్ళింది, కానీ ఆహారం కోసము వచ్చింది కదా అని పాము మింగేసింది. ఈరోజు క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే అప్రమత్తత లేనటువంటి జీవితాలు. ఏం పర్వాలేదులే, ఇంకా చాలా దినాలు ఉన్నాయి, చాలా రోజులు ఉన్నాయి, చాలా సమయం ఉంది అని నిర్లక్ష్య ధోరణులను వెల్లబుచ్చేటువంటి దినాలు. అంటే నాకు ఒక ప్రశ్న, దేవుడు మనం కలుగు చేసుకున్నాము, మనల్ని దేవుడు కలుగు చేశాడా? లోకస్తులను మనం అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ దేవాలయమును మా తాతగారు కట్టించారండి అంటారు. ఏమండి, ఆ పోతపడిన విగ్రహం ఉంది చూడండి, అది మా తాత ముత్తాతలు రాగంతా కరిగించి
వెండంతా కరిగించి అందులో కొంచెం బంగారపు ముద్ద వేసి మా ముత్తాతలు మా అమ్మమ్మ గారు ఉన్నారు చూడండి, వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నారు చూడండి, ఆవిడ ఇంత కడియాలు వేసుకొని తిరిగేదండి. ఇంత కడియాలు వేసుకొని తిరిగితే అప్పుడు దేవత కల్లో కనిపించి, ఇదిగో మీ పేరట, మీ ఏమంటారంటే పేరంటలం అంటారు, చాలా మందికి తెలిసి ఉంటుంది. పేరంటలం అనగానే ఇక్కడ మేము ఆ కడియాన్ని కరిగించి మా వాళ్ళే కట్టించారండి, మేమే చేస్తాం అంటే. ఇప్పుడు ఈ దేవతను ఎవరు క్రియేట్ చేసుకున్నారు? కానీ మనల్ని ఎవరు క్రియేట్ చేస్తారు? మనల్ని ఎవరు తయారు చేశారు? మరి మనం దేవుడికి భయపడాలా, దేవుడు మనకు భయపడాలి? మనం చెప్తే దేవుడు వినాలి. ఏవయ్యా మాకు ఈ వారం ఖాళీ లేదు, వచ్చే వారం, ఈ వారం అంతా బిజీ, వచ్చే వారం వస్తాం అంటే జాగ్రత్త లేనటువంటి జీవితాలు. జాగ్రత్త గమనించండి. ఒకవేళ మన దీపం మారిపోతే ఎక్కడికి వెళ్తాం? మనకి ఇచ్చారు కదండి బరిల గ్రౌండ్, అక్కడికి వెళ్తాం అంటారేమో. మన దీపం మారిపోతే బాడీ ఇక్కడే ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుంది? నిన్ను కలుగు చేసిన దేవుడి దగ్గరికి వెళ్తారు. చూడండి, మీరు పోస్ట్ పోన్ చేసుకొని వచ్చారు చూడండి. అయ్యా మాకు ఇప్పుడు వీలవ్వదు, మాకు ఇప్పుడు కుదరదు, మేము తర్వాత వస్తాం అని పోస్ట్ పోన్ చేసుకొని వచ్చారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది మన చివరి బ్రతుకు. ఎవరైతే ఇది జాగ్రత్తగా గుర్తిస్తారో వారు మాత్రమే భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో, అమ్మో ఇది అప్రమత్తంగా ఉండవలసినటువంటి స్థలము, అప్రమత్తంగా ఉండవలసినటువంటి దేవుడు, ఇతరులతో అంత తేలిగ్గా ఏ పని కూడా జరగదు, నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను, నాకు నచ్చినటువంటి భక్తి నేను చేస్తానంటే యేసుప్రభువు అన్నారు. శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట నేను అంత నొక్కి చెప్తున్నానంటే, చూడండి 34వ వచనం ఒకసారి చూడండి. 34వ వచనము, మందముగా ఉన్నందున ఆ దినము చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సందర్భం ఏంటంటే 34వ వచనంలో 21వ అధ్యాయము 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ మీరు అలాంటి వాళ్ళు కాదు, మేబీ అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారేమో, కానీ ఈ సందర్భంలో లేఖన భాగాలను ఉద్దేశించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? చాలా సందర్భాలలో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు ఏమని హెచ్చరిస్తారంటే, అయ్యా ఇదిగో లోతట్టు ప్రాంతంలో ఉన్నారు కనుక, మీరు సముద్రానికి దిగువ మట్టంలో ఉన్నారు కనుక, దిగువ స్థానంలో ఉన్నారు కనుక, ఏ రాత్రి అయినా సముద్రం మీ మీదకి పొంగి పొరలి రావచ్చు. కాబట్టి మీరు నిర్లక్ష్యంగా ఉండకండి. ఆ సముద్ర ప్రాంతానికి కొంచెం దూరంగా ఇన్ని వందల మీటర్ల దూరం మనం డిస్టెన్స్ పాటించినప్పుడు మీరు చల్ల గాలి వేస్తుందని చెప్పేసి ఆ సముద్ర పొట్టుకు తీసుకెళ్ళి కట్టుకుంటే కొన్నిసార్లు కెరటాలు వచ్చి లాక్కుని వెళ్ళిపోతే రాత్రి మీదే. కాబట్టి అలా ఉండకుండా అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు జారీ చేస్తారు. ఎప్పుడైతే కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుందో ఆ హెచ్చరికలకు లోబడినటువంటి వారు ప్రాణాపాయ స్థితిని చక్కగా ప్రాణాలు పొందుకొని ధైర్యంగా ఉంటారు. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో ఏం కాదులే, ప్రభుత్వం అలాగే చెబుతుంది, మన ప్రాంతం ఇది, మన సముద్రము, ఈ ఉప్పు గాలి పీల్చి బ్రతికిన వారు, మనకి తాతకు దగ్గర నేర్పినట్టు ఈ సముద్రం మీద పుట్టినప్పటి నుంచి నేను సముద్రం మీద తిరుగుతున్నాను అని మీసాల మెలేసులు అంటారు చూడండి. సముద్రపు లోతు మాకు తెలుసు, ఇక్కడ ఎంత లోతుకి వెళితే ఏ చేపలు పడతాయో మాకు తెలుసు అని పలికేమని ఉంటారు. రాత్రికి రాత్రి నేలమట్టమైపోయినటువంటి జీవితాలు ఏమంటారు తెలుసండి. అలాంటి వాళ్ళు చూసినప్పుడు అప్రమత్తం లేని వారు, అంటే జాగ్రత్త తీసుకోలేనటువంటి జీవితాలు. వీళ్ళు ఎప్పుడు జాగ్రత్త తీసుకుంటారంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత, కాటికి కాళ్ళు చాపుకున్న తర్వాత అప్పుడు ఏమంటారు తెలుసా, ఆ టైంలో నేను జాగ్రత్త తీసుకుంటే బాగుండు. సమయం ఉన్నప్పుడు కాదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలు ఉంటారు, సంవత్సరం అంతా ఏం చేస్తారు తెలుసా అండి, చాలా వెచ్చలివిడితనానికి అలవాటు పడిపోయి చక్కగా ఉంటారు. ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యేటప్పటికి రాత్రి ఏం చేస్తారు, రేపు తెల్లవారితే ఎగ్జామ్స్ అనగా ఈ రోజు రాత్రి అంతా తిరిగేసేస్తుంటారు ఊరిక. అంటే ఎందుకు చదువుతూ ఉంటారు అని అంటే, రే ఏమైందిరా, ఎందుకు అంత యాక్షన్ పడుతుంది, చెమటలు కారిపోతూ ఉంటాయి. అలా వెళ్తూ ఉంటాడు, స్కూల్కి వెళ్తూ ఉంటాడు, ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటాడు. ఎందుకులా వణుకొస్తుందంటే పరీక్షలు కదా అంటాడు. మరి సంవత్సరం అంతా ఏం పడ్డాడు అంటే చదివాను కానీ అప్పుడు గుర్తులేదు. ఇప్పుడు సంవత్సరం అంతా
గుర్తులేని వ్యక్తి రాత్రి చదివేసి మొత్తం అంతా బుర్రలో మూట కట్టుకొని ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పరీక్షలు రాస్తాడు. రిజల్ట్ ఏమవుతుందో తెలుసా? 0. మరి హీరోకి 0 రాకపోతే ఇంకేమొస్తుంది? కాబట్టి అప్రమత్తం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. 3.5 సంవత్సరాలు ప్రయాణించినటువంటి శిష్యులతో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే 34 వచనంలో అంటారు, మీ హృదయములు ఒకవేళ తిండు వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనైనను మందముగా ఉండకుండా. ఏమంటే తిండి వల్ల అంటే సొలొమోను భక్తుడు అంటాడు, మీరు తిండిపోతున్న ఏం చేయాలి, మీకు ఇక్కడ ఏం పెట్టుకోవాలట? కత్తి పెట్టుకోవాలి. ఏంటా కత్తి? బైబిల్ అనే కత్తి. కత్తి కానీ పెట్టుకోమంటే రాత్రికి వెళ్ళి చాక్గాని గుచ్చేసుకునేవారు. బైబిల్ ఏం బోధిస్తుందంటే, అదే సొలొమోను భక్తుడు అంటాడు, కడుపు నిండా ఉందనుకోండి, సమృద్ధిగా ఉంటే దేవుడు ఎవడంటాడేమో, దేవుడితో నాకు పని లేదయ్యా, సమృద్ధిగా ఉంది కదా, అసలు ఏమీ లేకుండా ఖాళీ కడుపుని ఆకలితో సతమతమైపోతూ ఉంటే అసలు దేవుడు నన్ను పట్టించుకోలేదు అంటారేమో. కాబట్టి తిండి వలనైనను, ఆ తర్వాత ఇంకో మాట ఏంటండి, మత్తు వలనైనను. మత్తు వల్ల బాగా మత్తులో ఉన్నాడు కూడా తల్లి, చెల్లి, పిల్ల, ఇంకెవరు అక్కడ ఎవరున్నారు కూడా తెలియదు. కన్న తల్లి వచ్చినా వాడికి ఏం పట్టింది? మత్తులో ఉన్నాడు కనుక. కన్న కూతురు వచ్చినా వాడికి ఏం కనపడదు, కన్ను మున్ను కానుకుంటూ మాట్లాడేవారు ఉంటారు కదా. అంటే ఏ మత్తులో ఉన్నారు వీళ్ళు? కాబట్టి 3వది ఐహిక విచారాలు. చూడండి, ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 4:19 చదవండి. 4:19 మార్కు సువార్త 4:19 చదువుకుందాం. అమ్మా, వీరు వాక్యమును విందురు గాని ఐహిక విచారములను, ధనమోక్షమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును ఏం చేస్తుందట? అణిచివేస్తుందట. అంటే ఇప్పుడు వాక్యం అనేది వారి జీవితాల్లో ఫలభరితంగా ఉండదు, అణిచివేస్తుంది. దేన్ని అణిచివేస్తుంది? ఇహలోక సంబంధమైనటువంటి కోరికలు, ధనాపేక్ష కానీ రకరకాల కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాక్యాన్ని అణిచేస్తుంది. మీరు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే, సార్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు మెడిసిన్ ఇవ్వడానికి మీరు ఎప్పుడైనా అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇంజక్షన్ కానీ మెడిసిన్ కానీ ఇచ్చేటప్పుడు ఏమండి, ఎర్లీ మార్నింగ్ మీరు వెళ్ళండి, ఈ ట్యాబ్లెట్ ఇచ్చి ఏమంటాడంటే ఆయన, మీరు టిఫిన్ చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత వేసుకోండి. ఏమండి, భోజనం చేసిన తర్వాత ఎందుకు వేసుకోవాలి? టిఫిన్ చేసిన తర్వాత ఎందుకు వేసుకోవాలి? పర్వాలేదే, రాత్రి తిన్నాను కదా అంటే ఆయన అంటాడు, మెడిసిన్ పవర్ ఎక్కువండి, కాబట్టి ఈ మెడిసిన్ మీ శరీరంలోకి వెళ్ళగానే కళ్ళు తిరిగి పడిపోతారు, మొక్క విసురుతుంది. కాబట్టి మీరు ఏమైనా తిన్న తర్వాత అప్పుడు ఏం చేయాలి? మెడిసిన్ వేసుకోవాలి. ఇప్పుడు వాక్యం అనే మెడిసిన్ నీ జీవితంలో ఈ జీవాహారాన్ని భుజించడానికి ఇష్టపడుతూ ఉన్నావు. అయితే నీలో ఆల్రెడీ ఒక మెడిసిన్ ఉంది. ఏ మెడిసిన్ అది? ఐహిక విచారాలు అనేటువంటి మెడిసిన్, మత్తు అనేటువంటి మెడిసిన్, తిండిపోతుతనం అనేటువంటి మెడిసిన్. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి, మన జీవితాలను దాటి, వాక్యాన్ని దాటి, పరిధులు దాటి పనిచేసేటువంటి జీవితాలు కనబడుతూ ఉంటాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారముల వలనైనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండానట్టు మీ విషయమై మీరు జాగ్రత్తగా చూసుకోండి. అప్రమత్తంగా ఉండడానికి ఏం చేయాలంటే, అందుకని యేసుప్రభువు అంటారు, దొంగ ఏ సమయంలో సడన్గా వస్తాడో తెలియదు. మన మీదకి దొంగతనానికి వస్తారని చెప్పారనుకోండి, మన ఇంటికి దొంగతనానికి వచ్చేటప్పుడు దొంగ ఫోన్ చేసి, ఏమంటే రాత్రి 12:30 గంటలకి 1 గంటకి మధ్యలో నేను దొంగతనానికి వస్తాను అని ఫోన్ చేస్తే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? చక్కగా కుర్చీలు వేసుకొని కూర్చొని, టీవీ ఆన్ చేసుకొని, లైట్లు అన్నీ వేసుకొని, మెలకు కలిగి ఎప్పుడు వస్తాడని చెప్పేసి స్టవ్ మీద టీ పెట్టుకొని కూర్చుంటారు. అంతేనా? దొంగతనానికి వచ్చేటప్పుడు దొంగ కొరకు ఏం చేస్తారు? వాడు వస్తున్నాడనేటువంటి వార్త మనకు రాగానే ముందుగానే అక్కడ కాపు కాసుకొని కూర్చుంటారు. ఇంటి తాళాలన్నీ తెరిచిపెట్టి ఆ పక్కింటి దగ్గర పొదల్లోనో లేదంటే ఇంటికి ఎదురుగానో ఎక్కడో దగ్గర కాసుకొని కూర్చుంటారు. దొంగ వస్తున్నాడని వార్త మీకు తెలిస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారు దొంగ వలె వస్తున్నారని తెలిసినప్పటికీ
అనేక రకాలైనటువంటి తిండి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదని నేను చెబుతున్నాను. తిండి దేనికి సాదృశ్యము అని అంటే దేవునికి ఆయాసకరమైనటువంటి పరిస్థితులు. తిండిపోతుతనం అంటే లోకములో ఎందుకు కత్తి అడ్డంగా పెట్టుకోమన్నారు? వాక్యమైనటువంటి కత్తి నీకు అడ్డంగా ఉండాలంటే కొన్ని సందర్భాలు చూడండి. అదే కొత్త నిబంధన కాలంలో అంటారు ఆయన, నువ్వు తినేటువంటి ఆహారం ద్వారా నీవు అపవిత్రపరచబడవు, కానీ నీ లోపటి నుంచి వచ్చేటువంటి కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నువ్వు అపవిత్రపరచబడతావు. అంటే కడుపుకి తినే ఆహారం నిన్ను అపవిత్రుడిగా మార్చదు. కానీ ఒక రకమైనటువంటి తిండి. కొంతమంది చూడండి, ఎవరి గురించి అయినా ఏదైనా మాట్లాడేటప్పుడు మరి ఏమంటారంటే, ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అలాగ నోరెళ్ళ పెట్టుకొని మొత్తం అసలు ఈ చెవులు, ముక్కు, నోరు అన్నీ అలా గాలి వదిలేస్తారు. మొత్తం అంతా విన్న తర్వాత టైం అంతా దాదాపుగా 1 గంట 2, 3, 4 అయిపోద్ది. అయ్యో భోజనం టైం దాటిపోయింది కదా అని అంటే ఈయన ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? కడుపు నిండిపోయిందని అంటాడు. ఎందుకని? ఇతనికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడో ఆయన గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నంత వరకు ఏ నిండలేదట, కడుపు నిండలేదు. అర్ధాకలతో ఉన్నాడు. అతని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత అంటాడు, ఇప్పుడు కడుపు నిండింది చెప్తాను ఇప్పుడు అంటాడు. కడుపు నిండిపోయింది. ఏ కడుపు ఇది? ఇతరులను నాశనం చేసేటువంటి. ఇప్పుడు ఇలాంటి నింపుదల ఎలా ఉంటుందని అంటే, నేను చాలా సందర్భాలు అంటాను, ఇక దేవుని సన్నిధిలో వాక్యం అనేటువంటి ఆ కత్తిని గొంతుకు అడ్డంగా ఉన్నప్పుడు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడేటువంటి ఆలోచన జీవితంలో రాదు. ఇతరుల గురించి వినాలనేటువంటి శుభం నీ గురించి రాదు. 24 గంటలు వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అని యాతనే తప్ప నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావా? నేను కలుగు చేసినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన నా గురించి సమస్తమును కలుగు చేశాడు. ఖచ్చితంగా నా జీవిత దినాలు ముగిసిన తర్వాత పరలోకం నేను వెళ్ళాలి, అప్రమత్తంగా ఉండాలని నాకు తెలియజేశారు కదా. నా బ్రతుకు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచన చేశాను. వ్యక్తిగతంగా మనం స్వపరిశీలన చేసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా కట్టబడేటువంటి బిడ్డలుగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే, మీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారముల వలన, విచారము పాపం ఎంత భారం ఉంటుందంటే వీళ్ళకి, మిగిలిన వారు అందరూ భారం అంతా కూడా వీరి భుజస్కంధాల మీద తీసుకొని నడుస్తారు. మొచ్చగా 3 ఉంటారు ఇంట్లో, వాళ్ళందరినీ నడిపించడానికే ఇతనికి టైం ఉండదు. కానీ వీధిలో వారి యొక్క సమస్యలు ఏం చేస్తారో తెలుసా? పనిగట్టుకుని మరి వాళ్ళందరి గురించి విని వారిని ఎవరిని ఎక్కడ నాశనం చేయాలి అని కంకణం కట్టుకునే వారి లోకంలో చాలామంది ఉంటూ ఉన్నారు. అందుకనే చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 35వ వచనం అనుకుంటా. 35వ వచనం, ఆ దినము భూమి అంతటా అకస్మాత్తుగా వచ్చును. ఆ దినము అదే దినం అనేది అప్రమత్తంగా ఉండేటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నారనుకోండి, అప్రమత్తంగా లేని వారికి, అప్రమత్తంగా ఉండే వారికి మరి చాలా సందర్భాలు ఉన్నాయి. మీకు తెలుసు, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. అప్రమత్తంగా ఉన్నవారు ఏం చేశారు? సిద్ధపడినటువంటి కన్యకలు ఏం చేశారు? దేవుని రాగానే ఇమీడియట్గా ఆయనతో పాటుగా వెళ్ళిపోయారు. అప్రమత్తంగా లేని వారు ఏం చేశారు? అప్పటికప్పుడు అయ్యా సరి తీసుకుంటాం, వాళ్ళు అక్కడికి వెళ్ళి కొని తీసుకుంటాం, ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం, అది అడుగుతాం ఇది అడుగుతాం అంటే మీరు వచ్చే సమయం వరకు ఆయన ఉండడు. అప్రమత్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ దినము సడన్గా వచ్చేటువంటి దినము కనుక చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. చూడండి, లూకాసు సువార్తలోని మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ 36వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు చాలండి. ఆయన ముందు నిలబడాలంటే ఏముండాలి? శక్తి ఉండాలి. ఆయన ముందు నిలబడాలంటే ఎల్లప్పుడూ నువ్వు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, ఆ మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అగినట్లు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయటందు మెలకువ కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మీకు తెలుసు, కీర్తనకారుడు 1వ కీర్తన భాగం 5వ చరణంలో అనుకుంటాను, నీతిమంతుల సభలో దుష్టులు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతులు, దుష్టులు, ఈ 2 రకాల పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతుల దగ్గర ఎవరు నిలవలేరు? పాపులు నిలవలేరు. మరి దుష్టులు ఎక్కడ నిలవలేరు అంటే దేవుని సన్నిధిలో. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని చూడండి, 5వ చరణాన్ని చదివితే దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు,
దుష్టులు పాపులు అంటున్నారు కదా. ఎందుకు ఆ స్థలములో నిలబడలేము? అప్రమత్తంగా లేము, అజాగ్రత్తగా ఉన్నాము, నిర్లక్ష్యంగా ఉన్నాము, అవివేకులుగా ఉన్నాము. ఒక మాటలో చెప్పాలంటే ఇది మనకి చాలా సులువుగా అనిపిస్తూ ఉంది, వినడానికి చాలా సందర్భాల్లో విన్నటువంటి పదాలే కదా అనిపిస్తుంది, కానీ చివరికి మిగిలేది ఈ పదాలే. చివరికి మిగిలేది ఈ పదాలే. అయ్యా మాకు అప్పుడు అర్థం కాలేదయ్యా, ఇవి చాలా తేలికపాటి పదాలే కదా అని మేము తీసుకున్నాం. ఆ మీద వచనం చూడండి, 33వ వచనం అనుకుంటాను, ఏమన్నారు అక్కడ? ఆకాశమును భూమియు గతించిపోవును కానీ నా మాటలు ఏ మాత్రమును కదండి. మరి ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలంటే నేను అంటాను, నా చేతిలో ఉండేటువంటి మైక్, ఈ మౌత్ ఏదైతే ఉందో దీనికి వారంటీ ఉంది, కానీ మన జీవితాలకు మాత్రం వారంటీ లేదు. ఏ సమయం ఏమి సంభవించబోతుందో తెలియలేనటువంటి జీవితాలు కలిగినటువంటి మనమే లోక జ్ఞానులుగా మనల్ని మనం సంబోధించుకుంటాం. లోకములో మనకంటే గొప్పవాడికి ఎవడూ లేడన్నట్టుగా, లోకములో మనకంటే తెలివైన వాడికి ఎవరూ లేనట్టుగా, నన్ను మించిన వాడి లోకములో ఎవరూ లేనట్టుగా. నేనంటాను, ఎంత బలవంతుడైనా, ఎంత తెలివి కలిగిన వాడైనా రాత్రికి రాత్రే ప్రాణాన్ని కోల్పోతే ఎక్కడికి వెళతాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ విషయాన్ని తెలుసుకొని భక్తి జీవితాన్ని కొనసాగిస్తే చాలు. అప్రమత్తంగా ఉండేటువంటి జీవితాలు చాలా త్వరితగతిని దేవుని సన్నిధిని చేరుకుంటాయి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాయి. నిర్లక్ష్య ధోరణితో ఎవరైతే ఉంటారో ఏం కాదులేండి, ఇంకా చాలా సమయం ఉందంటే, చాలా సమయం ఉందనడానికి ఆయన రాజ్యాధికారాన్ని నీ చేతులకు అప్పగించలేదే. నీ మరణాన్ని లేదా నీ చేతులకి ఇచ్చాయా, ఇదిగో నీ మరణం నీ చేతులకి ఇచ్చారు, నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు రా అని చెప్పేసి దేవుడు నీకు అప్పగించలేదు కదా. మరి అప్పగించలేనప్పుడు నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియలేనటువంటి స్థితిలో ఉన్న నీవు, ఆయన నీ జీవితాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు కనుక ఆయనకి కథ లోబడి ఉండాలి, ఆయనకి కథ విధేయులుగా ఉండాలి మన జీవితాల్లో. అలా విధేయులుగా కాకుండా మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఇక్కడ చూడండి, అందుకనే నీతిమంతులు ఆ తర్వాత నీతిమంతుల దగ్గర కానీ ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆ దుష్టులు పాపులు అనేటువంటి పదం ఏదైతే ఉందో వారు ఏ స్థలం ముందు నిలబడలేరో మనకు అర్థమవుతుంది. ఈ రెండు పదాలు మన జీవితానికి ఒకవేళ అన్వయించుకుంటే, మేబీ మీరు అలా లేకపోవచ్చు దేవుని సన్నిధిలో, అయ్యా లేదయ్యా మేము దుష్టులమే కాదు, ఆ పాపులు కూడా కాదు, కాబట్టి మేము ఖచ్చితంగా దేవుని రాకడలో దేవుని సన్నిధి నిలబడగలిగే సత్తా మాకుంది అనేటువంటి ఆ గొప్ప ధైర్యాన్ని దేవుడు మీకు ఇస్తే అందుని బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. 42వ వచనము, ఆయన 24వ అధ్యాయము, ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించి ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోను వ్రాయబడిన నెరవేరవలని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి. ఎవరు మనసు తెరిచారట? యేసుక్రీస్తు ప్రభుల వారు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులందరి జీవితాలను పరిశీలన చేస్తూ ఏమన్నారంటే, ఈ 3.5 సంవత్సరాలలో యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ అజాగ్రత్తగా ఉన్నారు, అప్రమత్తంగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు. అందుకనే గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి, పేతురా, యోహాను, యాకోబు, ఒకసారి నా మాట వినండి, మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా, నేను ఆమడ దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరు ఇక్కడ ప్రార్థించండి. అయితే మీరు ఎలా ప్రార్థన చేయాలా? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి లేకపోతే ఏమవుతుంది? మీ మీదకి అపవాదిగాడు వస్తూ ఉన్నాడు, అనగా దొంగ వచ్చినట్లుగా దాడి చేసేవాడు వస్తూ ఉన్నాడు. ప్రమాదం అనేది పొంచుంది కనుక అప్రమత్తంగా ఉండాలి. అపవాదిగాడు ఎవరిని మృంగుదునా అని గర్జించి సింహాలే కొంచున్నాడు కదండి. మరి అప్రమత్తంగా ఉండాలి కదా. మీ ఆయన ఎక్కడికో వెళ్ళాడు, వచ్చేటప్పటికి పిల్లలు ఇంట్లో కనపడలేదు, 2 పిల్లలు, 1 పిల్ల కనపడలేదు. స్కూల్ నుంచి వచ్చారు, చక్కగా స్నానాలు చేశారు, ఏదో స్నాక్స్ ఏదో పెడితే తిన్నారు. ఒక పాప ఇంట్లో ఉంది, ఒక పాప బయటికి వెళ్ళింది ఏదో పని మీద. బయటికి వెళితే సర్లే వస్తుందిలే అని నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. 10 అయిపోయింది, రాత్రి 11 అయింది, అయినా రాలేదు, వార్త తెలియలేదు. ఇప్పుడు మీ ఆయన వచ్చిన తర్వాత ఏమంటాడు? పోలేమో ఉదయాన్ని వస్తుందిలే అంటాడా? ఏమంటాడు? కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. తల్లికి కనీసం మినిమం ఆ జాగ్రత్తని తీసుకునేటువంటి ఆ పరిస్థితులు అసలు నీ దగ్గర తల్లికి ఉండవలసినటువంటి లక్షణాలు లేవు కదా.
బిడ్డ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళుతుందో, ఏం చేస్తూ ఉందో అప్రమత్తంగా ఉండవలసినటువంటి బాధ్యత ఎవరిది? నీదే కదా అని ఎవరిని అడుగుతాడు? భర్త ఎవరిని అడుగుతాడు? తల్లిని అడుగుతాడు. ఏమీ లేదండి, నేను కిచెన్లో ఉన్నాను, ఆ పిల్ల అలా వెళ్ళిపోయిందంటే కిచెన్లో ఉన్నావా లేదంటే ఎక్కడ ఉన్నావని కాదు, కానీ బిడ్డ యొక్క బాధ్యత తల్లిదే. ఈరోజు సేవకుడిగా మీ బాధ్యత ఎవరిది? సేవకులుగా లెక్క అడుగుతాడు. అయ్యా, వారికి చెప్పవలసినటువంటి మాటలు, జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భాలు వివరించకపోతే, అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితులు, అమ్మ ఇది ప్రమాదము, ఇది ఆశీర్వాదము, ఇది మన సరిహద్దు, ఇవి క్రాస్ చేస్తే ఖచ్చితంగా ప్రమాదము పొందుతుంది అనేటువంటి విషయాలు మనకు తెలియకపోతే, మీకు బదులుగా మిమ్మల్ని అడుగుతారు దేవుడు, నన్ను కూడా అడుగుతాడు. ఏమైనా తెలియజేసే వాళ్ళకి అసలు అప్రమత్తం గురించి, ప్రమాదం గురించి తెలియజేస్తావా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎన్నిసార్లు చదవండి పాస్టర్ గారు అంటే, మళ్ళీ మాకు తాతకు దగ్గర నేర్పినట్టుగా మళ్ళీ సండే స్కూల్ కథలు మాకు చెప్తున్నారా? ఇవన్నీ బోల్డ్ సార్లు చదివారు కరెక్టే, కానీ పరలోక వారసుడు ఆయన ఉన్నాడు. ఆయన తీర్పు సమయాన్ని మనల్ని అందరినీ పరిశీలనగా చూసేటువంటి దేవుడు కనుక అప్రమత్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితులు చూడండి. ఇక్కడ మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనము. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అడుగు పడగా ఎవరు వార్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలు అని సబ్బు వంటివాడు. మన భాషలో కన్వయించుకుంటే పిలక పట్టుకొని జాడించేస్తారంటారు చూడండి. మీకు తెలుసా? మన భాషలోకి వస్తే, రేయ్ నువ్వు సరిగ్గా పిలక పట్టుకొని ఏం చేస్తాను? జాడించేస్తూ ఉంటారు కదా. ఆడవాళ్ళకి బాగా తెలిసి జాడించడం అంటే, బట్టలు బాగా ఉతికిన తర్వాత ఏం చేస్తారు? మంచి డ్రమ్ములో నీళ్ళు బట్టి నిండుగా అడుగులో ఒక 2-3 మగ్గులేసి బట్టలు ఏమో తీయరు. ఏం చేస్తారు? నిండుగా నీళ్ళు బట్టి ఆ క్లాత్ ఏదైతే ఉందో చక్కగా అడుగు మట్టుకు ముంచి పైకి లేపగానే ఏమవుద్ది? దానికి ఉన్న మురికంతా కూడా అప్పటి వరకు ఎక్కడ వేసి కొట్టారు? బండకేసి కొట్టారు కనుక, బాగా బ్రష్ కొట్టారు కనుక, ఒక్కసారిగా ఆ బకెట్ నీటిలో ముంచి తీయగానే ఏమవుద్ది? ఆ కిందకి మీదకి జాడిస్తూ ఉంటుంది. దానికి ఉన్న మురికంతా వదిలేస్తుంది. అది జాడించడం అంటే. ఇక్కడ ఈయన అంటారు, ఆయన ఆ దినమందు ప్రవేశించగా ఎవరు సహింపగలరు? ఈరోజు పెద్ద మాట్లాడేటప్పుడు మనందరం కూడా ఇంత ఆర్భాటముగా లేదంటే ఇంత నిర్లక్ష్య ధోరణితో భక్తిని చేసేటువంటి మన జీవితాలలో ఆయన ఆ దినమందు రాగానే, ఏ దినము? దొంగొచ్చినట్లుగా రాకడ సమయంలో ప్రమాదము సాధ్యగా, అంటే ఆయన సడన్గా మన ముందు ప్రత్యక్షమైతే, లేదా ఆయన కడవర శబ్దము వచ్చినప్పుడు ఇంత అప్రమత్తంగా ఉండేవారు, నిర్లక్ష్యంగా ఉండేవారు. ఏమవుతుందో తెలుసండి? సడన్గా ఆయన చూసి సహించలేరట, తట్టుకోలేరట. ఎటు పారిపోదామన్నా? సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితి ఏమైంది? అగ్ని గంధకాలు కురుస్తూ ఉంటే పరిగెత్తగలిగారా? ఎక్కడికైనా ఒక్కరైనా తప్పించుకోగలిగారా? బైబిల్ గ్రంథంలో లేఖనాలు ఏమో తెలియజేస్తానంటే, గడ్డి మొలకలు కూడా మిగలలేదట. గడ్డి మొలక. ఎందుకు అప్రమితంగా ఉండాలి అని అంటే, ఆయన ఉగ్రత నుంచి మనము తప్పించుకోగలగాలి. ఆయన కోపము నుండి మనము తప్పించుకోగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధానములో మనం ఆశీర్వాదములకు కారకులుగా ఉంటామని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మాట ఎలాంటిదనంటే, ఆయన కంసాలు అని అగ్ని వంటిదట, ఆ తర్వాత సాకలు అని సబ్బు వంటిదట. ఎంత చక్కగా వర్ణిస్తూ ఉన్నటువంటి దైవజనుడు. మరి ఈ మాటలన్నీ వింటున్నప్పుడు ఏమంటే కార్పెంటర్ దగ్గరికి వెళ్తే ఏమంటే కత్తికి కొద్ది పదును పెట్టండి అంటే, ఆయన చక్కగా ఇలా తిప్పుతూ ఉంటాడు. ఆ తిప్పుతూ ఉంటే అక్కడ ఉన్న నిప్పు కణాలు ఎలా ఉంటాయి? పగలాడుతూ ఎంత వేడి వస్తుందంటే, ఆ కత్తి అలా పెట్టగానే నిప్పే కలర్లో ఉందో కత్తి కూడా అదే కలర్లో మారిపోద్ది. అంటే ఇప్పుడు నిన్ను కంసాలి వాడు అని అంటే, నిప్పు లాంటి వాడు అంటే నిన్ను తీసుకొని ఎక్కడ కూర్చోబెడతాడు ఆయన? ఆ నిప్పు కొలువులో కూర్చోబెట్టినప్పుడు మన కలర్ ఏంటి? ఏ కలర్ అండి? ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు బాబు కూర్చోలేకపోతున్నాను, బాబు అని అంటే ఇంక బాబు లేదు, అమ్మ లేదు అక్కడ. అందుకని అప్రమత్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిర్లక్ష్యంతో ఉన్నారా? అజాగ్రత్తతో ఉన్నారా? అంత అయిపోయిన తర్వాత బాధపడే ప్రయోజనం లేదు. పిల్లరా, నిజంగా మనం అదృష్టవంతులమే. నిజంగా మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడినటువంటి జనాంగము. ఒకవేళ మన పితరుల కాలంలో ఇదే లేఖన భాగములను ధ్యానించినప్పుడు, చదివినప్పుడు ఒకవేళ వారు నిర్లక్ష్య ధోరణితో ఉన్నారేమో,
వారిని బట్టి ఇలాంటి లేఖన భాగాలు లేదా అనేక ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. కానీ ఈనాడు మనకున్నటువంటి అదృష్టం ఏంటంటే ఈ లేఖన భాగాలు చదివినప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు బైబిల్ గ్రంథంలో ఇన్ని రకాలైనటువంటి వ్యక్తుల గురించి తెలియజేశారనంటే అలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఆయనలాగా నేను ఉండకూడదు. అన్న తన కుమారుడికి చెప్పింది కదా, బాబు ఇదిగో కనిపిస్తున్నారు కదా, అలా ఉండకు, ఏలి కుమారుల వలె ఉండొద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు అని చూపించింది. ఏమిటేమో కోరాహు గురించినటువంటి ఆ 250 మంది తీసుకొచ్చినటువంటి ఆ రేఖ ఏదైతే ఉందో ఒక పక్కేమో రేకును చూపిస్తుంది, ఒక పక్కేమో ఏలి కుమారులు చూపించింది. ఇప్పుడు దేవుని మందిరంలో ఉండేటువంటి ఈయన సమయాలు ఇలా వెళ్ళినప్పుడు ఇటువైపు చూస్తే ఏలి కుమారులు కనపడుతున్నారు. అమ్మో ఇలాంటి భక్తి నేను చేయకూడదు. ఇలా చూస్తే కోరాహుతో పాటుగా వచ్చినటువంటి 250 మంది భూమి నెరలు విడిచి మింగేసినటువంటి ఆ రేకు కనబడుతూ ఉంది. వారు తీసుకొచ్చినటువంటి రేకు ఇరువురు మధ్యలో నిలబడి, రెండింటికి మధ్యలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను బ్రతికితే నీ కొరకు బ్రతకాలి, ఇలాంటి పాపిష్టి బ్రతుకు నాకు వద్దు. అది అప్రమత్తం అంటే. సంవత్సరాలు తరబడి వెళ్ళిపోతూ ఉన్నాయి, దినాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఇలాంటి వారాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, అనేక సందర్భాలు దాటిపోతున్నాయి. కానీ ఎంత నిర్లక్ష్యం అంటే, ఎంత అహంభావం అంటే, ఎంత గర్వం అంటే, దేవుని సన్నిధిలో నిన్ను కలుగు చేసిన దేవుని మీదే తిరుగుబాటు, నిన్ను కలుగు చేసిన దేవునికి ఆయాసకరమైనటువంటి భక్తి, నిన్ను కలుగు చేసినటువంటి దేవుని మీద ఎంత భయంకరమైనటువంటి సందర్భం అంటే దేవుడు అంటాడు కదా, యెషయా గ్రంథంలో అంటాడు కదా, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి తిని ఇప్పుడు వారు నా మీద తిరగబడతారు. ఎంత ప్రబుద్ధులండి. ఏమంటే 9 నెలలు మోసినటువంటి తల్లి అంటది, ఏమంటే వీడు ఇలాంటి తెలిస్తే పురుట్లోనే పేద నిలిపేది అంటది. ఎప్పుడట ఈడు ఇలాంటోడని తెలిసి, ఏమంటే నా భర్తని ఎంత మాట అన్నాడో తెలుసా, నా భర్త వాడి కోసం ఎంత కష్టపడదో తెలుసా, రాత్రి అనక పగలనక కడుపు కట్టుకుని పెంచామండి. ఈరోజు వీడు ఈ ఉన్నతమైన స్థితిలో ఇలా స్థిరపడ్డాడంటే దానికి కారణం ఎవరో తెలుసా, మేం కాదా. ఎవరంటారు ఈ మాటలు? తల్లిదండ్రులు. అండి నా భర్త ఆరోగ్యం బాగలేకపోయినా వాడిని రాత్రి అంతా జ్వరం వచ్చిందని చెప్పేసి అలా సంకని పెట్టుకొని కూర్చున్నాడండి. ఆ రోజు నాకు గుర్తొస్తూ ఉంది, నా భర్తకి చెప్పాను, ఏమయ్యా నేను కాసేపు కూర్చున్నాను, నువ్వు పడుకోట్టే. అబ్బి లేదు, నువ్వు పడుకో పర్వాలేదు, మరలా ఉదయాన్నే బిడ్డకి పాలు ఇవ్వాలి కదా, మరలా బిడ్డకి సంరక్షించాలి కదా, ఏం పర్వాలేదులే, నేను పర్వాలేదు, నేను ఉంటాను, నాకు ఆ బలం ఉందని చెప్పేసి అలా తన పొత్తుల్లో పెట్టుకున్నాడు. అయ్యా ఈరోజు వాడు ఏం చేశాడు తెలుసా, నా కళ్ళ ముందు నా భర్తను గుండెల మీద తన్నాడయ్యా. ఇలాంటి వాడని తెలుసుంటే పురుట్లోనే పేకలు వదిలిపేశాడండి. 9 మాసాలు మోసినటువంటి నీకే అంత కష్టం ఉంటే జగత్ పునాది వేయబడక మునిపే నువ్వే విధముగా ఉండాలో, నిన్ను ఎలా పెంచి పోషించాలో, సమాజంలో నీకంటూ గుర్తింపు ఎలా ఇవ్వాలో, నిన్ను ఎలా తయారు చేయాలో, మరి నిన్ను అన్ని మెలకువలు కలిగి ఏ లోపము లేకుండా నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు కదా. అప్రమత్తగా జాగ్రత్తగా తిరుగుబడి ఆయన మీద ఎంతకాలమో అలాంటి గర్వపు స్వభావంతో బతుకుతాం. ఇక్కడ మనం చూస్తే యేసుప్రభువారు అంటారు, తిండి వలనైనా మత్తు వలనైనా ఐహిక విచారాల వలనైనా లేదంటే రకరకాల ఆలోచన విధానాల వలన జాగ్రత్తగా ఉండండి. మీరు దేనికి బానిసలైపోయినా నాకు తెలియదు, కానీ ఒక రోజు రాబోతూ ఉంది, ఆ రోజు దొంగ వచ్చినట్లుగా వస్తాడు. కాబట్టి అది ఎలా ఉంటుందనంటే అగ్నిహారదు పురించాలి. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు కనుక నేను క్లుప్తంగా మీకు వివరిస్తున్నా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి. అప్రమత్తత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అప్రమత్తత అనగా జాగ్రత్త లేకుండా నిర్లక్ష్యంతో, అహంభావంతో, అవివేకంతో అడుగులేస్తే ఏ రోజు ఏ విధముగా మన పతనం మొదలవుతుందో తెలియదు. అప్పుడు అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని బ్రతిమలాడినా చాలామంది ఏమంటారంటే, సంసోనికి ఇచ్చాడు కదండి దేవుడు, అయ్యా ఒక్క అవకాశం ఇవ్వనండి, దేవుడు ఇచ్చాడు కదా. ఇచ్చాడు కరెక్టే, ఉన్నాడా పోయాడా? ఏమండి పోయాడు కదా. మరి మనకు ఆయనకంటే గొప్పవాళ్ళం కాదు కదా. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మన భక్తి జీవితాల ముందుకు తీసుకుని వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఒకవేళ నేను అజాగ్రత్తతో, అవివేకంతో, అయ్యా ఆలోచన లేకుండా నా భక్తి జీవితాన్ని నేను కొనసాగిస్తున్నానేమో. అనేక సందర్భాల్లో మీరు సూటిగా నాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవా ఇదిగో తండ్రి